వచ్చాను. నేను ఈరోజు బొమ్మరపోతన్ గారు రచించిన ఆంధ్ర భాగవతం నుండి ఒక్క పద్యం చెప్పబోతున్నాను. పద్యం: శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస ఫణీష కుంద మందార సుధా పయోనిధి కుంద మందార సుధా పయోనిధి సిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదింగనంగా ఎన్నడు కల్గు భారతి ఎన్నడు కల్గు భారతి. పద్యభావం: బొమ్మరపోతన్ గారు సరస్వతీదేవిని ప్రార్థిస్తూ సరస్వతీదేవి ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ మల్లెలు, సన్నజాజులు, కలువలు, మందారాలు, మబ్బులు, పాలనురగ, పాల సముద్రం, వెండి కొండలు, సర్పశీష ఇలా లోకంలో ఉన్న అన్ని వస్తువులతో పోల్చారు. ఆహా, ఈ పద్యం ఎంతో బాగుంది కదా, చాక్లెట్ తిన్నట్టు తీయగా ఉంది. ఇలాంటి తెలుగు పద్యాలు ఎన్నో ఉన్నాయి. మనకి జ్వరం వచ్చినప్పుడు వేసుకునే టాబ్లెట్లులా కాకుండా ఇష్టంగా తినే చాక్లెట్ లాగా తెలుగు పద్యాల్లో నేర్చుకోవాలి. కాబట్టి నేను ఈ రోజు నుంచి చాక్లెట్ ఎప్పుడో ఒకసారి తిని తెలుగు పద్యాలు రోజు నేర్చుకుంటాను. ధన్యవాదములు.